హాయ్ అండి, మధురై ఇన్ బ్లాగ్ జోన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో క్యారెట్ హల్వా చేసుకుంటున్నాం. ముందుగా క్యారెట్ని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం గాఢగాఢగా మిక్సీ వేసుకోవాలి. దానికోసం కావలసినవి క్యారెట్ తురుము, బెల్లం, నెయ్యి, పాలు, జీడిపప్పు, బాదం పప్పు. అవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. అందులో బాదం పప్పు, జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగించుకున్నవి ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తురుమును అందులో వేసి అందులో వాటర్ అంతా పోయేంత వరకు వేగనివ్వాలి. అందులో వాటర్ అంతా ఇంకిన తర్వాత ఒక గ్లాసుడు పాలు వేసుకోవాలి. బాగా కలుపుకొని బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. దగ్గర పడిన తర్వాత ముందుగానే తురుము పెట్టుకున్న బెల్లాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకొని ముందుగానే వేగించుకున్న బాదం పప్పు, జీడిపప్పుని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీంతో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం క్యారెట్ హల్వా రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.